ఇక వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గీతం లోగోతో పాటు గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర గీతం తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై నేతలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. తెలంగాణ రాజముద్రపై నిర్ణయాన్ని ఇప్పటికే ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గీతం లోగోతో పాటు గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర గీతం తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై నేతలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. తెలంగాణ రాజముద్రపై నిర్ణయాన్ని ఇప్పటికే ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, సీఎం సమీక్ష వివరాలు మీ దగ్గరే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ స్వామి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పట్టులో తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ తస్సుకేందర్ రెడ్డి, అదేవిధంగా గడ్డం ప్రసాద్ స్పీకర్తో పాటుగా కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సిపిఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రము, అదేవిధంగా మరికొంతమంది ఉన్నతాధికారులందరూ కూడా హాజరయ్యారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతాన్ని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అధికారికంగా గుర్తించాల్సింది పోయి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వచ్చినటువంటి తెలంగాణ కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ విస్మరించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పూర్తి స్థాయిలో కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతూ ఈ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అంటే ఈ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాటకు సంబంధించినటువంటి విషయంలో కీరవాణి సంగీతము అందించినటువంటి అంశాన్ని పట్ల కొంత సోషల్ మీడియా వేదిక కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు కౌంటర్ అటాక్ దిగుతున్నారు. ఎందుకంటే ఆ తెలంగాణ ఉనికి కోసం రాసినటువంటి పాటను ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి చేత కంపోజ్ చేయించడం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ దిగుతున్నారు. అదేవిధంగా రాజముద్రకు సంబంధించి ఎంబెల్ ఏదైతే ఉందో ఎంబెల్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులకు కూడినటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసింది. సోనియా గాంధీ చేతుల మీదుగా 2వ తేదీన దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఈ రాజముద్ర అంశాన్ని కాస్త కొద్ది రోజులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటికే మౌఖికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ పాటకు సంబంధించిన విషయంలో సోనియా గాంధీ చేతనే ఈ పాటను విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. కాబట్టి దీనిపై మరొకసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పార్టీలకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుగుణంగా సమావేశం ప్రారంభమైంది. అయితే గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ గుర్తును తొలగించేటువంటి అంశంపై ఎంఐఎం కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ సమావేశానికి పూర్తిగా ఎంఐఎం దూరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉదయమే ఆయా రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసేటువంటి అంశానికి సంబంధించి జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు స్పష్టంగా సమాచారం అందించారు. కానీ దీనికి కేవలం సిపిఐ సిపిఎంతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రమే హాజరయ్యారు. అయితే గతంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1500 మందికి పైగా అమరులయ్యారు. ఈ అమరుల ఆత్మ బలిదానం సాక్షిగా సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అమరుల కుటుంబాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కవులను కానీ కళాకారులను కానీ తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసినటువంటి కుటుంబ సభ్యులను కానీ పిలిచింది లేదు, గౌరవించింది లేదు. కేవలం రాజకీయ పరంగా మాత్రమే వాళ్ళని వాడుకున్నారు తప్పితే వారికి ఏ ఒక్క అంశంలో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ రాజముద్రకు సంబంధించినటువంటి విషయంలో ప్రజాభిప్రాయం మేరకే దీని నిర్ణయం జరగబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు ఒక 400 అప్లికేషన్స్ అంటే రకరకాల అభిప్రాయాలను తెలియపరుస్తూ తెలంగాణ రాజముద్రలో ఏ అంశాన్ని పొందుపరచాలి, ఏ అంశాన్ని పొందుపరచడం వల్ల తెలంగాణ ప్రజలకి పూర్తి స్థాయి సంతృప్తికరంగా ఉంటున్నటువంటి అంశాల పట్ల ఒక 400కు పైగా అప్లికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటిపైన ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వారితో చర్చిస్తారు, సలహాలు తీసుకుంటారు. అవసరమైతే ఫర్దర్గా తీసుకుపోయేటువంటి కార్యాచరణపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది స్వామి.